నమస్కారం. టెక్నో డివైన్ ఛానల్‌కి స్వాగతం. మన ప్రాచీన జ్ఞానాన్ని ఆధునిక సైన్స్‌తో అనుసంధానించే ఈ ప్రయాణంలో ఈరోజు మనం ఒక అద్భుతమైన లోకంలోకి అడుగుపెడుతున్నాం. అద్వైతాన్ని, అనంత తత్వానికి ప్రతీకగా నిలిచే శ్రీ విష్ణు సహస్రనామం యొక్క మొదటి 3 శ్లోకాలను ఈరోజు మనం విశ్లేషిద్దాం. ఈ శ్లోకాలు కేవలం నామాలు కాదు. ఇవి విశ్వం యొక్క పుట్టుక, ఉనికి, వినాశనానికి వివరించే ఒక కాస్మిక్ అల్గోరిథం. ఈ జ్ఞానాన్ని మనం స్వీకరించడానికి ఇప్పుడు మనం సిద్ధంగా ఉన్నాం. ఓం. మొదటి శ్లోకం. విశ్వం విష్ణు వశత్కారో భూత భవ్య భవత్ప్రభుః భూతకృత్ భూతభృద్భావో భూతాత్మా భూతభావనః. మొదటి శ్లోకం విశ్వం అనే నామంతో ప్రారంభమవుతుంది. విశ్వం అంటే సమస్త బ్రహ్మాండం, సకల జీవరాశి, మనం చూసే ప్రతీది. ఇది క్వాంటమ్ ఫిజిక్స్ చెప్పే ఎవ్రీథింగ్ ఇన్ ది యూనివర్స్ ఈస్ కనెక్టెడ్ అనే సిద్ధాంతానికి సరిగ్గా సరిపోతుంది. ఆ పరంధాముడే ఈ విశ్వమంతా నిండి ఉన్నాడు. హీ ఈస్ ద యూనివర్స్. విశ్వం మోడర్న్ కాస్మాలజీ ప్రకారం మనం విశ్వం అనంతం. వేదాలు అనే విషయాన్ని వేల ఏళ్ల క్రితమే చెప్పాయి. ఆ పరమాత్మే ఈ విస్తారమైన గెలాక్సీలు, నెబ్యులాల సముదాయం. విష్ణువు అంటే అంతటా వ్యాపించి ఉన్నాడు. ఇది ఆమ్ని ప్రెజెన్స్ యొక్క సూత్రం. శక్తి నిత్యతత్వ నియమం అంటే లా ఆఫ్ కన్జర్వేషన్ ఎనర్జీ లాగా అన్నమాట. భగవంతుడు శక్తి రూపంలో ప్రతి అణువులోనూ, ప్రతి జీవిలోనూ ఉంటాడు. వషట్కారః అంటే యజ్ఞాల్లో సమర్పించే వషట్కార ధ్వని విశ్వంలో ఒక శక్తిని విడుదల చేస్తూ ఉంటుంది. ఇది ఒక రకంగా కాస్మిక్ ఎనర్జీ ట్రాన్స్ఫార్మర్ లాంటిది. భూత భవ్య భవత్ ప్రభుః అంటే గతం, వర్తమానం, భవిష్యత్తు, ఈ 3 కాలాలకు అధిపతి అని అన్నమాట. ఇది స్పేస్ టైం కంటిన్యూవం అనే ఆధునిక సైన్స్ భావనకు చాలా దగ్గరగా ఉంటుంది. భూతకృత్ భూతభృద్భావో భూతాత్మ భూతభావన అంటే సృష్టించడం, పోషించడం, చివరకు తనలో లీనం చేసుకోవటం. ఇది ఒక జీవన చక్రం. డార్విన్ సిద్ధాంతం కంటే ముందు నుంచే వేదాలు జీవన వైవిధ్యాన్ని, దాని పరిరక్షణను వివరించాయి. భూతాత్మ అంటే ప్రతి జీవిలో ఉన్న ఆత్మ అని అర్థం. రెండవ శ్లోకం. భూతాత్మ పరమాత్మా చ ముక్తానాం పరమాగతిః అవ్యయః పురుషః సాక్షిః క్షేత్రజ్ఞోక్షర ఏవ చ. పరమాత్మ చ అంటే భగవంతుడు అత్యంత పవిత్రుడు మరియు సమస్త ఆత్మలకు మూలం. ఇది ఒక యూనివర్సల్ మైండ్ అనే కాన్సెప్ట్కు చాలా దగ్గరగా ఉంటుంది. మన అందరిలో ఉన్న ఆత్మ ఆ పరమాత్మలోని ఒక భాగమే అనే దీని అర్థం. తానం పరమాగతి అంటే మోక్షం పొందిన వారికి అంతిమ గమ్యం ఆయనే. ఇది ఒక రకంగా స్పిరిచువల్ ఎవల్యూషన్ యొక్క చివరి దశ. పురుష సాక్షి క్షేత్రజ్ఞోక్షర ఏవ చ. అవ్యయ అంటే నాశనం లేనివాడు అని అర్థం. మనం నేర్చుకున్న సైన్స్లో కన్జర్వేషన్ ఆఫ్ లాస్ అని ఉన్నాయి కదా, అవి ఇక్కడ వర్తిస్తాయి అన్నమాట. భగవంతుడు శాశ్వతుడు. సాక్షి అంటే అన్నింటినీ గమనించేవాడు. మనం ఎలాగైతే కెమెరాల ద్వారా ప్రతి మూమెంట్ను రికార్డ్ చేస్తూ ఉంటామో అలాగే భగవంతుడు కూడా ఒక యూనివర్సల్ అబ్జర్వర్ లాగా ప్రతి జీవి కర్మలను, ఆలోచనలను గమనిస్తూ ఉంటాడు. క్షేత్రజ్ఞ అంటే శరీరం అనే క్షేత్రం గురించి పూర్తిగా తెలిసినవాడు. ఇది ఒక జీనోమ్ లేదా బ్రెయిన్ మ్యాపింగ్ లాగా ప్రతి జీవిలోని ప్రతి కణాన్ని, దాని పనితీరును అర్థం చేసుకునే జ్ఞానం. యోగో యోగవిదాం నేత ప్రధాన పురుషేశ్వరః
నారసింహవపూ శ్రీమాన్ కేశవః పురుషోత్తమః. యోగో యోగ విదాం నేతః అంటే భగవంతుడి యోగం ద్వారా చేరుకోదగినవాడు మరియు యోగులందరికీ ఆయనే మార్గదర్శి. ప్రధాన పురుషేశ్వర అంటే ప్రకృతి అంటే మ్యాటర్ అని అర్థం. మరియు మరియు పురుషుడు అంటే కాన్షియస్నెస్. ఈ రెండింటికి ఆయనే అధిపతి. ఇది డ్యూయల్ నేచర్ ఆఫ్ కాస్మిక్ రియాలిటీని తెలియజేస్తుందన్నమాట. నరసింహవపు శ్రీమాన్ కేశవ పురుషోత్తమ. ఇక్కడ భగవంతుని యొక్క వివిధ రూపాలు గుణాలను వివరిస్తున్నారు. నరసింహస్వామి రూపం, కేశవుడి రూపం, పురుషోత్తముడి రూపం. పురుషోత్తముడి రూపం అంటే యూనివర్సల్ ఫామ్ అన్నమాట. సో ఇది భగవంతుడి యొక్క వేరు రూపాల్ని ఏ విధంగా సాఫ్ట్వేర్ ఆర్కిటెక్ట్ ఒకేసారి అనేక ఫంక్షనాలిటీలు డిజైన్ చేసినట్లు భగవంతుడు కూడా ఈ విశ్వంలో అనేక రోల్స్ ప్లే చేస్తున్నాడు. చూశారు కదా, కేవలం మొదటి 3 శ్లోకాల ద్వారానే విష్ణు సహస్రనామం విశ్వం యొక్క అతిపెద్ద రహస్యాలను, జీవన సూత్రాలను మరియు సైన్స్కి, టెక్నాలజీకి ఎంత దగ్గరగా భగవంతుణ్ణి మనకి చేర్చిందో మనం తెలుసుకున్నాం. ఇది కేవలం ఒక మంత్రం కాదు, ఇది ఒక కాస్మిక్ డేటాసెట్. ప్రతి పదం ఒక అల్గారిథం. మన జీవితాన్ని, విశ్వాసాన్ని అర్థం చేసుకోవడానికి ఒక యూనివర్సల్ ఆపరేటింగ్ సిస్టమ్ లాంటిది. ఈ జ్ఞానం కేవలం ఆధ్యాత్మికతకు మాత్రమే పరిమితం కాదు, ఇది మనం సైంటిఫిక్ మరియు యూనివర్సల్ అండర్స్టాండింగ్కి కూడా విస్తరిస్తుంది. సో మీరేమనుకుంటున్నారు? ఈ శ్లోకాలు మీకు నచ్చినట్లయితే టెక్నో డివైన్ ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి.